కాదు మన ప్రాంతం కాదు, మన భాష కాదు. బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాగా అంటే మీకు అప్పటికే తమిళ్ అవేం రావు కదా! ఏమీ రావు. అసలు ఎలా వెళ్ళి మనం ఇక్కడ ఎలా నిలబడగలం అని చెప్పేసి నమ్మారు? అది ఇది మా ఇప్పటికీ ఉన్నాయేమో 1 మంత్లో తమిళ్ లాంగ్వేజ్ తెలుగులో ఉంటాయి. తమిళ్ బుక్లు అవునవును. ఉండేవి. ఇప్పటికే ఉన్నాయి అవి. ఉంటాయి కదా, చెన్నైలో బాగా ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం చెన్నైలోనే ఉంటుంది కదా. హ్మ్. అందుకని 1 మంత్లో కన్నడ నేర్చుకోవచ్చు, 1 మంత్లో హిందీ, 1 మంత్లో మలయాళం, అలా బుక్స్ ఉంటాయి. హ్మ్. 1 మంత్లో తమిళ బుక్ కొనుక్కున్నా. ఓకే. తమిళ బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా, ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు. వచ్చేవారు, భోజనం చేసి వెళ్తూ ఉంటారు. మా ఇంట్లో అవకాయలు గివకాయలు ఉంటాయి. అక్కడ ఎక్కడ దొరకవు కదా చెన్నైలో అవునవును. పచ్చళ్ళు అయ్యి. ఇక్కడ మెయిన్ అక్కడ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ చేసేది కేవలం మన పచ్చళ్ళ కోసం ఫ్రెండ్షిప్ అసలు చేస్తారు. ఎంత ఈ ఆ లారీ సామాన్ లారీలో 7 జాడీలు పచ్చళ్ళు పెట్టుకెళ్ళి 7 బుట్టలు పెట్టి జాడీలు పగులుతాయని మళ్ళీ అబ్బబ్బబ్బా. చిన్న చిన్న బుట్టలు కొన్ని బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి అది బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని వచ్చాడనమాట అన్ని తీసుకుని.